ఒక్క లాయర్ ని కొడితే ఆ ఒక్కడి కోసం మొత్తం లాయర్ సమాజమే తరలిొచ్చింది. జనవరి 14, 2026 భోగి పండుగ రోజున యూపీలో ఒక టోల్ ప్లాజా దగ్గర ఒక లాయర్ అండ్ టోల్ ప్లాజా స్టాఫ్ మధ్యలో గొడవ జరిగింది. ఒకవేళ అందులో ఆ లాయర్ తప్పుంటే వీళ్ళు లీగల్ గా వెళ్లొచ్చు. కానీ అలా చేయకుండా ఆ లాయర్ ఒక్కడే ఉండటం చూసి ఆ స్టాఫ్ వాళ్ళు రెచ్చిపోయారు. లాయర్ మీద చేయి చేసుకున్నారు. అతన్ని చాలా కొట్టారు. పైగా సారీ చెప్పు అని గట్టిగా అరిచారు. ఒక్కడే కదా ఏం చేయగలడులే అనుకున్నారు. కానీ వాళ్ళు పెట్టుకుంది ఒక లాయర్ తోని మర్చిపోయారు. ఇదంతా ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పెడితే అది కాస్త వైరల్ అయింది. ఇంకేముంది, ఒక లాయర్ కి జరిగిన అవమానం మొత్తం లాయర్ సమాజాన్ని కదిలించింది. మొత్తం లాయర్ గ్యాంగ్ దిగిపోయింది. వీళ్లు రావడం చూసి దెబ్బకి టోల్ స్టాఫ్ వాళ్ళు పారిపోయారు. ఆ లాయర్స్ అంటున్నారు, సారీ చెప్పమన్నారుగా, అందరం సారీ చెప్పడానికే వచ్చాం, కానీ సారీ వినడానికే ఎవరు లేరు అని. వెంటనే పోలీసులు కేసు బుక్ చేసి ఆ టోల్ స్టాఫ్ ని అరెస్ట్ చేశారు. బట్ వాళ్ళకి బెయిల్ ఇప్పించడానికి ఏ లాయర్ కూడా ముందుకు రావట్లేదు. అంతేకాదు ఎన్హెచ్ఏ వాళ్ళు ఆ టోల్ ఏజెన్సీ లైసెన్స్ ని క్యాన్సిల్ చేశారు. 1 year వరకు బ్లాక్ లిస్ట్ లో పెట్టేశారు. అంటే ఇంకా కొత్త బిడ్ చెయ్యలేరు. అంతేకాదు 5.5 కోట్ల సెక్యూరిటీ డిపాజిట్ కూడా బ్లాక్ చేసేశారు. అందుకే ఎవరితోనైనా గొడవ అయినప్పుడు ఎవరితో పెట్టుకున్నామనేది ముందు వెనక చూసుకోవాలి. నోరు చెయ్యి అదుపులో ఉంచుకోవాలి. లేకపోతే ఇలాగే 5 నిమిషాల కోపం ఖరీదు 5.5 కోట్లవుతుంది. ఒక్క లాయర్ ని కొడితే ఆ ఒక్కడి కోసం మొత్తం లాయర్ సమాజమే తరలిొచ్చింది. జనవరి 14, 2026 భోగి పండుగ రోజున యూపీలో ఒక టోల్ ప్లాజా దగ్గర ఒక లాయర్ అండ్ టోల్ ప్లాజా స్టాఫ్ మధ్యలో గొడవ జరిగింది. ఒకవేళ అందులో ఆ లాయర్ తప్పుంటే వీళ్ళు లీగల్ గా వెళ్లొచ్చు. కానీ అలా చేయకుండా ఆ లాయర్ ఒక్కడే ఉండటం చూసి ఆ స్టాఫ్ వాళ్ళు రెచ్చిపోయారు. లాయర్ మీద చేయి చేసుకున్నారు. అతన్ని చాలా కొట్టారు. పైగా సారీ చెప్పు అని గట్టిగా అరిచారు. ఒక్కడే కదా ఏం చేయగలడులే అనుకున్నారు. కానీ వాళ్ళు పెట్టుకుంది ఒక లాయర్ తోని మర్చిపోయారు. ఇదంతా ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పెడితే అది కాస్త వైరల్ అయింది. ఇంకేముంది, ఒక లాయర్ కి జరిగిన అవమానం మొత్తం లాయర్ సమాజాన్ని కదిలించింది. మొత్తం లాయర్ గ్యాంగ్ దిగిపోయింది. వీళ్లు రావడం చూసి దెబ్బకి టోల్ స్టాఫ్ వాళ్ళు పారిపోయారు. ఆ లాయర్స్ అంటున్నారు, సారీ చెప్పమన్నారుగా, అందరం సారీ చెప్పడానికే వచ్చాం, కానీ సారీ వినడానికే ఎవరు లేరు అని. వెంటనే పోలీసులు కేసు బుక్ చేసి ఆ టోల్ స్టాఫ్ ని అరెస్ట్ చేశారు. బట్ వాళ్ళకి బెయిల్ ఇప్పించడానికి ఏ లాయర్ కూడా ముందుకు రావట్లేదు. అంతేకాదు ఎన్హెచ్ఏ వాళ్ళు ఆ టోల్ ఏజెన్సీ లైసెన్స్ ని క్యాన్సిల్ చేశారు. 1 year వరకు బ్లాక్ లిస్ట్ లో పెట్టేశారు. అంటే ఇంకా కొత్త బిడ్ చెయ్యలేరు. అంతేకాదు 5.5 కోట్ల సెక్యూరిటీ డిపాజిట్ కూడా బ్లాక్ చేసేశారు. అందుకే ఎవరితోనైనా గొడవ అయినప్పుడు ఎవరితో పెట్టుకున్నామనేది ముందు వెనక చూసుకోవాలి. నోరు చెయ్యి అదుపులో ఉంచుకోవాలి. లేకపోతే ఇలాగే 5 నిమిషాల కోపం ఖరీదు 5.5 కోట్లవుతుంది.